హలో ఫ్రెండ్స్, పుష్ప రీలోడ్ వెర్షన్ అయితే చూడడం జరిగిందనమాట. సినిమా చూసాక నాకు ఎలా అనిపించింది, అసలు ఈ మూవీ థియేటర్లోనే చూడాలా, లేకపోతే ఓటీటీకి వచ్చాక చూడొచ్చా, లేకపోతే ఇంకేదైనా అదర్ ప్లాట్ఫామ్లో వచ్చాక చూడొచ్చా, లేకపోతే పైరసీ చూడొచ్చు అనేది మీరు డిసైడ్ అవ్వండి. బట్ నేనైతే చెప్పాల్సింది ఏంటంటే, ఇది పక్కాగా మాస్ ఫెస్టివల్ మడత అయిపోయింది. సో ఇది మాత్రం అదిరిపోయింది. ఈ రీలోడ్ వెర్షన్ ఏదైతే ఉందో అనేసి మాత్రం నేను కర్రాఖండిగా చెప్పగలను. నాకంటే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఫస్ట్లీ చాలామంది డౌట్ ఉండొచ్చు, ఈ పుష్ప రీలోడ్ వెర్షను బిట్లు యాడ్ చేశాడా, లేకపోతే ఒకే 20 మినిట్స్ ఒకే దగ్గర యాడ్ చేశాడు అనేది చాలామంది డౌట్ ఉండొచ్చు. సో ఈ రీలోడ్ వెర్షన్ అనేది పుష్ప 2 మూవీకి బిట్స్గా యాడ్ చేశాడు అనమాట. అది ఎక్కడ యాడ్ చేశాడు, దాని ఇంపాక్ట్ ఎంత ఉంది, అసలు మూవీ రీలోడ్ వెర్షన్ చూడడానికి ఏదైనా అవసరం ఉందా, కామన్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఏదైనా స్టోరీ ఉందా, ఏదైనా ఉందా, అసలు ఏదైనా రిలీజ్ చేయడానికి ఓన్లీ కలెక్షన్ కోసమైనా ఇంకేదైనా పాయింట్ ఉందనేసి కూడా మన వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. సో వీడియోస్ లైక్ అయితే చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేసుకోండి. సో పుష్ప రీలోడ్ వెర్షన్ మూవీ చూశాక నాకైతే డే 1 ఏదైతే ఫీలింగ్తో ఉన్నానో ఈరోజు కూడా అది ఆ ఫీలింగ్తో అయితే ఉండడం జరిగిందనమాట. సో డే 1 ఎంత ఇంపాక్ట్గా చూపించిందో మూవీ చూస్తున్నప్పుడు నాకు నెల 10 రోజుల తర్వాత కూడా ఈరోజు కూడా ఆ మూమెంట్ అయితే నాకు కనిపించింది. నిజంగా చెప్తున్నాను, మడ తీసింది సినిమా. చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే. రియల్లీ రీలోడ్ వెర్షన్ అని ఎందుకు పెట్టారో అయితే నాకైతే అర్థం కాలేదు, కానీ ఫుల్ ఆన్ మాసు, ఫుల్లీ లోడెడ్ గన్ ఎలా అయితే ఉంటుందో అంతలా దిగిందనమాట. ఇది మంచి హిట్ అయితే కొట్టింది. ఆల్రెడీ మనకి రీలోడ్ వెర్షన్ ఇంపాక్ట్ కూడా చాలానే కనబడుతుంది. బట్ ఎనీవే చాలామంది పైరసీ చేసి చాలా వీడియోస్లు పెట్టేస్తున్నారు, యూట్యూబ్లో వదిలేస్తున్నారు అండ్ ట్విట్టర్లో వదిలేస్తున్నారు. బట్ ఇన్ కేస్ అలాంటివి చేయకపోతే ఇంకా బాగుంటుంది. అండ్ ఆ 2000 CR మార్క్ ఏదైతే ఉందో అది కొట్టబోతుంది అనేసి ఒక నమ్మకాన్ని మనకు కలిగిస్తుంది. సో ఎవరు కూడా పైరసీని ఎంకరేజ్ చేయొద్దు. అండ్ మూవీ విషయానికి వస్తే, మూవీలో కొన్ని కోర్ మూమెంట్స్ అయితే యాడ్ చేశాడు ఇందులో. అంటే మనం పార్ట్ 3కి ఉంటుందేమో అనుకున్న సీన్స్ ఇందులోనైతే యాడ్ చేశాడు. సో పార్ట్ 3కి ఈ మిగిలిపోయిన సీన్స్ ఏవి కూడా యాడ్ చేయలేదు. సో అన్ని పార్ట్ 2లోనే మనకి పెట్టేశారనమాట. సో మెయిన్గా మూవీ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ చూసుకున్నట్టయితే, ఫస్ట్ హాఫ్లో మ్యాక్సిమం ఏమి యాడ్ చేయలేదు, మ్యాక్సిమం. అండ్ సాంగ్స్ ఏవైనా కొత్తగా యాడ్ చేయడం కానీ లేకపోతే దాన్ని టైం పెంచడం కూడా ఏం లేదు. మనకి మెయిన్ సీన్సే యాడ్ చేశారనమాట. అది కూడా సెకండ్ హాఫ్లో ఎక్కువ ఉంటాయి. ఒక 20 to 30 మినిట్స్ అయ్యాక మనకి సెకండ్ హాఫ్లో ఎక్కువ ఉంటుంది. అందులో నాకు మెయిన్గా నచ్చింది ఏదంటే, ఆ జపాన్లో వెళ్ళడం అనే సీన్ ఉంటుంది కదా, అది జపాన్లో వెళ్తున్నప్పుడు మనకి డైరెక్ట్ జపాన్ ఇళ్ళకి ఏమవుతుందో అది మనకు చూపించారు. సో ఈయన ఇంటి నుంచి జపాన్ ఆ అమ్మ ఆశీర్వాదం తీసుకొని వెళ్ళడం, అంటే ఆ కంటైనర్లో అసలు జపాన్ బుక్ చదవడం, ఇవన్నీ మూమెంట్స్ ఉంటాయి అన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత జపాన్ దగ్గర అక్కడ ఆయన మళ్ళీ ఆ యాంకర్తో లేవడం, ఇవన్నీ మూమెంట్స్ అని ఉంటాయి మనకి ఫస్ట్ హాఫ్లో. అంటే ఫస్ట్ చూసినప్పుడు పిస్టల్తో పేలుస్తారు కదా, ఆ సీన్స్, కొన్ని మెయిన్ సీన్స్, నేను మొత్తం చెప్పట్లేదు, కొన్ని మెయిన్ సీన్స్ అయితే యాడ్ చేశారు. అండ్ జపాన్లో అక్కడికి వెళ్ళాక జపాన్లో మనోడు బ్రాండ్ ఏదైతే ఉందో ఆ బ్రాండ్ కూడా చూపిస్తాడు అనమాట. అవన్నీ యాడ్ చేసి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారనమాట మూవీని. అంటే అది ఏదో ప్రాపర్ వేలో ఎండ్ అవ్వకుండా, లేకపోతే ఎందుకు వెళ్ళాడు జపాను, లేకపోతే అసలు ఏంటి ఆ సీన్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కోసమే పెట్టారు అనుకునే వాళ్ళకి కూడా ఇక్కడ ఒక ప్రాపర్ జడ్జిమెంట్ అయితే వచ్చేసింది. సో అదైతే బాగా అనిపించింది. అండ్ మెయిన్గా చాలామంది షెకావత్ క్యారెక్టర్ని చాలామంది తక్కువగా అంచనా వేశారు. అంటే మనం పుష్ప ద రూల్ నార్మల్ వెర్షన్ చూసినప్పుడు, బట్ ఇందులో ఆయనకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ ఆయన క్యారెక్టర్ని కూడా కొద్దిగా ఎలాబరేట్ చేస్తూ, ఆయనకున్న విజన్ కానీ, ఆయనకున్న పగన కానీ, ఆయనకున్న యుగోని కానీ, ఆయనకున్న క్యారెక్టరైజేషన్ కానీ, ఆయన తెలివితేటలు కానీ, లేకపోతే ఆయన ఎత్తులకు పై ఎత్తులు కానీ, అవన్నీ చూపించడం జరిగింది కొన్ని ఎలిమెంట్స్లో. అండ్ సెకండరీ మన పుష్ప గాడు అనమాట, నార్మల్గా ఏంటిది సరుకు మార్పిడి చేస్తారు కదా షెకావతి దొరకకుండా ఉన్నప్పుడు, అది వాటర్లో తీసుకెళ్తున్నప్పుడు ఆ సీన్స్, అసలు సరుకు ఎలా మార్పిడి చేశాడు అంటే, మనకి నార్మల్గా అక్కడ ఎద్దుల బండ్లు కట్టేసాను ఇది ఒక్క జస్ట్ చూపిస్తాడు. అసలు అది ఆ ప్లాన్ ఏంటి, ఆ పెర్ఫెక్షన్ ఏంటి అంటే, నార్మల్గా మన షెకావత్ అందరికి పిలిచి సిండికేట్ మెంబర్స్ అందరికి చెప్పి అండ్ వీళ్ళందరికీ చెప్పి, మీ సరుకు దొరికిపోయింది ఇక్కడ చూసుకుని అంటే, పుష్ప దగ్గరికి వెళ్ళి అందరూ మీటింగ్ వేస్తారనమాట. నేను అక్కడ ఒక డైలాగ్ ఉంటుంది అనమాట, నేను అది ఎరుపు అంటే ఎరుపు అని చెప్పాల్సిందే, అలా అక్కడ డైలాగ్ ఒకటి ఉంటుంది అనమాట. సో మీరు నమ్మకపోతే అది మీ ఇష్టం, మీ సరుకు సేఫ్. ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా అయితే సిండికేట్ని వదిలేస్తే ఆ రకంగా సిండికేట్ వాళ్ళందరూ కూడా జడుస్తారు. సో ఆ టైంలో మనోడు ఇచ్చిన ఊపు కానీ అది KGF లెవెల్ ఇంట్రడక్షన్లా ఉంటుంది నాకైతే అనిపిస్తుంది. మనోడు వస్తాడు ఎంటర్ అయినప్పుడు అది చాలా అంటే చాలా హై లెవెల్లో అనిపించింది మూమెంట్స్.
అంటే నార్మల్గా ఇంకే సీన్స్ యాడ్ చేశారంటే అంటే ఎమోషనల్ సీన్స్ లాస్ట్లో ఒక చిన్న ఎమోషనల్ సీన్స్ అన్నదమ్ముల అనుబంధం దానికోసం చిన్న ఎమోషనల్ సీను అండ్ జక్కారెడ్డి సీన్స్ కొన్ని యాడ్ చేశారు. జాలిరెడ్డిని కూడా ఇందులో యాడ్ చేశారనమాట. నార్మల్ చూసుకున్నట్టయితే జాలిరెడ్డి థియేటర్ లాస్ట్గా వచ్చాడు అనే మూమెంట్ ఉంటుంది మన వన్ చూసినప్పటికీ. బట్ ఈ రీలోడ్ వెర్షన్లో కాస్త ఆయనకి కూడా వచ్చి ఒక మంచి ఇంపార్టెంట్ ఉంది, అంతవరకు నేను చెప్పగలను. సో నార్మల్గా పుష్ప 2 వెర్షన్ ఓటీటీలో చూసుకుంటాం అనుకుంటే అది మీ కర్మ, ఎందుకంటే చాలా అంటే చాలా బాగుంది. మీరు పక్క ఫస్ట్ హాఫ్ అయితే చూసి ఏంట్రా ఇంకా బిట్లు వేయలేదని ఒక ఫీలింగ్ ఉంటుంది. బట్ సెకండ్ హాఫ్ నుంచి అయితే మొత్తం యాడ్ అయింది. సో ఎవరు గాబర పడకుండా చక్కగా మూవీ చూసి ఎంజాయ్ చేస్తూ వెళ్ళండి. నాకు ఇంకా లాస్ట్లో క్లైమాక్స్ ఫైట్ అయితే ఇంకా రప్పే. సో అది ఎప్పటికీ గూస్ బంప్స్ అయితే వస్తుంది. సో అదైతే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మరి మీరేమనుకుంటారో తప్పకుండా కామెంట్ చేయండి. పుష్ప రీలోడ్ వెర్షన్ అదిరిపోయింది, అస్సలు తగ్గేదేలే. సో వీడియోస్ లైక్ అయితే చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ ఉంటే కింద తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.